హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి కానీ ఇలా హెల్తీగా కేక్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. గోధుమ పిండితోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. ఎటువంటి షుగరు, మైదా, నెయ్యి లేకుండానే, ఓవెన్ కూడా లేకుండానే కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్లో ఇలా సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. కేక్ చేసుకోవడానికి నేను ఇలా మందపాటి గిన్నెను ఒక దాన్ని తీసుకున్నాను. దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలండి. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లోనే కొద్దిగా పిండి వేసుకోవాలండి. గోధుమ పిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మొత్తం గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నానండి. మనం ఏదైతే తీసుకుంటున్నామో కప్ అనేది అదే కప్పుతో మిగిలినవన్నీ వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండిని స్ట్రైనర్తో ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చండి. నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నింటినీ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఏదైతే నేను పిండి తీసుకున్నానో దాంట్లోనే బెల్లం కూడా కొలుసుకొని వేసుకుంటున్నానండి. బెల్లం అనేది 3/4 వేసుకుంటున్నాను. నిండా అవసరం లేదండి. బాగా తీపిగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ముందు బెల్లాన్ని మిక్సీ పట్టుకొని దాంట్లోనే సేమ్ కప్పుతో 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో దీన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. సేమ్ కప్పుతో 1/2 కప్ ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నిదానంగా ఉండలు లేకుండా ఆయిల్ అంతా దీంట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా మనకి ఈ పిండి అనేది బాగా చిక్కగా అనిపిస్తుంటే కనుక దీంట్లో పాలు యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు పాలు అయితే చిన్న స్మాల్ కప్ అండి. ఆ కప్పుతో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసుకున్నామంటే పిండి అనేది పలచగా అయిపోతుందండి. ఎంతవరకు అయితే సరిపోతున్నాయో అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. పాలని నిదానంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఈ స్మాల్ కప్పు పాలు సరిపోయాయండి. బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలండి. ఈ విధంగా బాగా కలుపుకొని దీంట్లో జీడిపప్పుని ఇలా వేసుకుంటున్నానండి. ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. పిండిలోనే వేసేసుకున్నామంటే కేక్లో బాగా కుక్ అయ్యి జీడిపప్పులు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజునే యాడ్ చేస్తున్నానండి.
ఇలా కాజు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ ప్యాటర్న్ మొత్తం వేసేసుకోవాలండి. పిండి మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఫిల్ అయిపోతాయండి. ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకొని ముందుగా మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఈ గిన్నెని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని లో ఫ్లేమ్లో 1 అవర్ పడుతుందండి కేక్ అనేది రెడీ అవ్వడానికి. ఈ విధంగా మూత పెట్టుకొని గ్యాస్ కట్ తీసేసి విజిల్ కూడా పెట్టకూడదండి. ఈ రెండు లేకుండా మూత పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిందో లేదో నైఫ్తో కానీ ఫోక్ స్పూన్తో కానీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా లోపలికి ఇట్లా గుచ్చి చూసామంటే మనకి కేక్ అనేది అంటుకోకుండా ఉంటే కనుక కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పక్కకు తీసేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఈ విధంగా చుట్టూ అంచుల్ని ఇలా అనుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ప్లేట్ బౌల్ ఇచ్చి ఇలా తిరగవేసుకున్నామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్పాంజ్ కేక్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పాంజ్ కేక్ రెడీ అయ్యింది. చూడండి మీ ముందే నేను కట్ చేస్తున్నాను. పీసెస్ అనేవి చాలా మెత్తగా ఈజీగా కట్ అయిపోతుందండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది. ఇలా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకి కేక్ చేసి పెట్టారంటే, ఎటువంటి క్రీమ్ అనేది లేకుండా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పాంజ్ కేక్ రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.